కరీంనగర్ గర్వ పతాకాన్ని కూడా ప్రచురించారు. ఇక చాలా ఇంపార్టెంట్గా మనం చూసుకుంటున్నాం, ఇండిగో సంక్షోభంపై ప్రధాని చాలా సీరియస్గా ఉన్నారట. రామ్మోహన్ అవుట్, విమానయాన శాఖ తీరుపై బగ్గుమన్న దేశం. రామ్మోహన్ నాయుడుపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలను కూడా దీనిలో ప్రచురించారు. ఇక జిహెచ్ఎంసీ @306 డీలిమిటేషన్తో వార్డులు పెంచే అవకాశం, ఈ వారంలోనే డీలిమిటేషన్ డ్రాఫ్ట్ అని కూడా ప్రచురించారు. రేవంత్ రెడ్డి అనే నేను సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అపురూప ఘట్టానికి ఈ రోజుతో 2 ఏళ్లు పూర్తయ్యాయని కూడా ప్రచురించారు. దీన్ని మనం మొదటి ఎడిషన్లో చూడొచ్చు. ముందుగా చూద్దాం. ఇక టీమిండియాకే సిరీస్, వైజాగ్ వన్డేలో సునాయాస విజయం, రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు. మరి నిజంగా భారతదేశం అంతా కూడా గర్వించదగ్గ విజయాన్ని నిన్న క్రికెట్లో గెలుపొందాం. సౌత్ ఆఫ్రికా మీద మరి 1-2తో మనం గెలుపొందాం. ఎందుకంటే 2 మ్యాచ్ల్లో మనం గెలుపొందామంటే మామూలు విషయం కాదు. మరి సౌత్ ఆఫ్రికా టీం కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్న టీం. అలాంటి టీంని మరి గెలిపించాము. ఆఫ్కోర్స్ టెస్టులో మనం ఓటమి పాలైన సంగతి మనకు తెలిసిందే. కానీ వన్డేలకు వచ్చేప్పటికి అలా కాదు. నిజం చెప్పాలంటే 82% విన్నింగ్ పర్సంటేజ్ సిరీస్లు ఉన్నాయి. నాట్ ఓన్లీ సౌత్ ఆఫ్రికా, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఓవరాల్గా చూసుకుంటే ఈ మధ్య ఏవైతే వన్డే సిరీస్లు జరిగినాయో 82% మనం విజయాలు ఉన్నాం. దగ్గర ఒక 15 మ్యాచ్లు జరిగితే 12 మ్యాచ్ల్లో మనం 15 సిరీస్లు జరిగితే 12 సిరీసుల్లో మనం విజయ డంకా మోగించాం. కేవలం 2-3% మాత్రమే మనం దానికి కోల్పోవటం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే మరి నిన్నటి మ్యాచ్లో యశస్వి జైస్వాల్ కావచ్చు, రోహిత్ శర్మ కావచ్చు, విరాట్ కోహ్లీ కావచ్చు విజయ తీరాలకు చేర్చారు. కేవలం ఒకే ఒక వికెట్ కోల్పోయి మనం అత్యంత సునాయాసంగా స్కోర్ని అయితే ఛేదించాం. మరి చక్కగా అద్భుతమైన సెంచరీతో యంగ్స్టర్ యశస్వి జైస్వాల్ మరొకసారి తన సత్తానైతే చాటాడు. రోహిత్ శర్మ కూడా అదేవిధంగా తనదైన స్టైల్లో సిక్సర్లతో విడుచుకుపడ్డాడు. ఆయన 70 పరుగులు వరకు ఆయన చేయగలిగాడు. ఇక కోహ్లీ కూడా మంచి హాఫ్ సెంచరీతో ఆయన ముందుకు దూసుకుపోవడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే మరి నిన్న భారత క్రికెట్ అభిమానులందరికీ ఒక పండగ రోజు. మరి అద్భుతమైన విజయంతో మరి మనం సిరీస్ని ముగించడం జరిగింది. ఇక అదేవిధంగా సీఎం రేవంత్కు మమతా బెనర్జీ లేఖ రాశారని, గ్లోబల్ సమ్మిట్ విజయవంతం కావాలని దీదీ ఆకాంక్షించారు. మనకు తెలుసు మమతా బెనర్జీని అందరూ దీదీ అంటారు. మరి అద్భుతంగా రాణించాలని ఆకాంక్షిస్తున్నట్టు మమతా బెనర్జీ శుభాకాంక్షలు తెలిపారు. ఇక సీఎం రేవంత్ రెడ్డిని ఎంతోమంది స్ఫూర్తిగా తీసుకునే అవకాశం కూడా కనబడుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఈ గ్లోబల్ సమ్మిట్ గన సక్సెస్ అయిన తదుపరి మరి అనేక రాష్ట్రాలకు స్ఫూర్తిదాయితగా కూడా సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం కూడా మరి స్ఫూర్తిగా నిలిచే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇక మెగాస్టార్ చిరంజీవి మనశంకర వరప్రసాద్ గారు సినిమా మనకు తెలుసు. అనిల్ రావిపూడి డైరెక్షన్ చేస్తున్నాడు ఈ సినిమా. దీనికి సంబంధించిన శశిరేఖ ఓ మాట అదిరిపోయిన మెగాస్టార్ నయనతార ప్రొమో అని మరి దీని గురించి కూడా ప్రచురించారు. తెలుసు మనకి చిరంజీవి గారు అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా విపరీతమైన ఫ్యాన్ బేస్, విపరీతమైన క్రేజ్ ఉన్న ఏకైక హీరో మెగాస్టార్ చిరంజీవి. 4 దశాబ్దాల పాటు నెంబర్ 1గా కొనసాగటం అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. ఇప్పుడంటే మల్టీ స్టారర్స్ వచ్చాయి. అదేవిధంగా ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్లో సినిమాలు అయితే ఆడుతున్నాయి. కానీ పాన్ ఇండియాకి రహదారి ఏరిసిందే మరి మెగాస్టార్ చిరంజీవి అంటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మరి తనదైన శైలిలో ముందుకు దూసుకుపోతూ 40 సంవత్సరాల పాటు ఏకచక్రాధిపత్యం వహించిన మెగాస్టార్ చిరంజీవి మనశంకర వరప్రసాద్ దీనిలో భాగంగా ఓ శశిరేఖ అనే ఒక మాటనైతే రిలీజ్ చేశారు. మనందరం కూడా చూసాం. మరి 8వ తారీఖు ఆ పాట కంప్లీట్గా బయటికి రాబోతుందని కూడా దీనిలో ప్రచురించడం జరిగింది. ఇక తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ఇప్పుడు భారతదేశాన్ని ఆకర్షిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజన్ రైజింగ్ తెలంగాణ 2047 ఆవిష్కరణ నగరం భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనుంది. హైదరాబాద్ దేశంలోని అత్యంత సురక్షిత పెట్టుబడుల నగరంలో మరో భారీ సమ్మిట్కు సిద్ధమవుతుందని చెప్పి 1,00,000 కోట్లకు పైగా పెట్టుబడులు, 100కు పైగా కంపెనీలు హైదరాబాద్కు తరలి వస్తున్నాయి. దావోస్ శైలిలో హైదరాబాద్ను
మరి తరలి వస్తున్నాయి. దావోస్ హైదరాబాద్ గమ్యస్థానాన్ని నిలబెట్టేలా తెలంగాణ ప్రభుత్వం ప్లాన్ చేస్తున్న తీరు దేశవ్యాప్తంగా కొత్త చర్చకు తెరలేపిందని. రేవంత్ రెడ్డి విజన్ పారిశ్రామిక దిగ్గజాలను ఆకట్టుకుంటుందా? మరి అదే కేవలం భారీ ఈవెంట్గా మాత్రమేనా, లేక ఆర్థిక వ్యవస్థను మారుస్తున్న దీర్ఘకాలిక వ్యూహమా అనేది అందరికీ కూడా ఆసక్తి నెలకొల్తుందని చెప్పి మరి కంది శ్రీనివాసరెడ్డి అయితే ఆయన అనాలిసిస్లో అయితే చెప్పడం జరిగింది. ఇక ఇండిగో సంక్షోభంపై ప్రధాని సీరియస్ అయ్యారు. రామ్మోహన్ నాయుడుపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు. బస్టాండ్ల కంటే అధ్వానంగా ఎయిర్పోర్ట్లు. రామ్మోహన్ తెచ్చిన అప్రతిష్టపై చంద్రబాబు ఆగ్రహం. 5 రోజులైనా కొలిక్కిరాని సమస్య. రంగంలోకి ప్రధాని. విమానయాన శాఖ తీరుపై సీజే ఆగ్రహం. హైదరాబాద్కు రావాల్సిన 26 ఇండిగో విమానాలు రద్దు. హైదరాబాద్ నుంచి వెళ్లాల్సిన 43 ఇండిగో విమానాలను రద్దు చేశారు. దేశవ్యాప్తంగా వందలాది విమానాలు రద్దయితే చేశారు. మనందరికీ తెలుసు రామ్మోహన్ నాయుడు ఒక యువ కెరటం. టీడీపీలో ఉండి టీడీపీ ఎంపీగా ఉన్న ఆయన తనదైన శైలిలో ఒక చదువుకున్న వ్యక్తిగా, ఒక అద్భుతమైన పటిమగల నేతగా, మరి అనతి కాలంలోనే ప్రజల ద్వారా ఎదిగి మరి సాక్షాత్తు ప్రధానమంత్రి కూడా మెచ్చుకునే స్థాయికి ఎదిగిన రామ్మోహన్ నాయుడు మరి